నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో ఇండియా కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకోవాలన్న మంత్రి కొండా సురేఖ. ఆరు గ్యారంటీల పథకాలతో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్న మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 33.5% ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో అంతకుమించి వస్తాయన్నారు. ఈ ఎన్నికలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం అని, బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెప్తున్నారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తెలిపారు. అదే ముందు నుంచే చెప్పిన నేను, ఈ పార్లమెంట్ ఎన్నికలు మా 100 రోజుల పరిపాలనకు రెఫరెండం అని చెప్పిన ఇప్పుడు కూడా ఆ మాట కట్టుబడి ఉన్నా. 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి మిగతా గ్యారెంటీలను కూడా అమలు చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్ని తీర్పియమని చెప్పినాము. రాబోయే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాష్ట్రంగా మార్చే బాధ్యత మాది. బీజేపీ శాంతి భద్రతలను దెబ్బతీసి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా చేసి ఆ పెట్టుబడులను గుజరాత్కు తరలించుకోవాలని కుట్ర చేస్తున్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతలను దెబ్బతీసిండ్రు కాబట్టి అక్కడికి ఎవ్వరు పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళడం లేదు. అట్లాంటి పరిస్థితే తెలంగాణలో సృష్టించబోతుంది బీజేపీ అత్యంత ప్రమాదకారి. తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకి పడే ప్రతి ఓటు ఈ రాష్ట్రం సర్వనాశనం కావడానికి దారితీస్తుంది. కాబట్టి ఈ దేశంలో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రధానంగా ప్రజలందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. 14 టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. మాజీ సీఎం కేసీఆర్ విమర్శ చేసింది. కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఎమ్మెల్యేలు కూడా ఆయన పట్ల, కేసీఆర్ గారి పట్ల నాకు సానుభూతి ఉన్నది. అధికారం కోల్పోయిండు, ఆరోగ్యం దెబ్బతిన్నది, కూతురు జైలుకి వెళ్ళింది. సో మానసికంగా కొంచెం ఒత్తిడికి లోనవుతున్నాడు, తీవ్ర నిరాశలోనూ ఉన్నాడు. బూతులలో ఏజెంట్లను కూడా పెట్టుకోలేని పరిస్థితికి వచ్చింది 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్. కాబట్టి ఆ వాస్తవ పరిస్థితిని వారు దృష్టిలో పెట్టుకొని ఏదైనా నిర్ణయం చేస్తే బాగుంటుంది. ధన్యవాదాలు. జోగిపేట మార్కెట్ యార్డ్లో కూతురుతో కలిసి మంత్రి దామోదర రాజనరసింహ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో 12 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి భారీ మెజార్టీ సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు. ఇది తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో హుజరాబాద్ పోటీ చేస్తున్న మా కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ గారికి ఓటు వేయడం జరిగింది. సంపూర్ణంగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. తెలంగాణలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. అందులో నంబర్ 1 సీటుగా హైదరాబాద్ ఉంటుంది. మారుతున్న రాజకీయ పరిణామాలు, ప్రజల్లో వస్తున్న మార్పు, చైతన్యం ఇదో సంకేతం. కేంద్రంలో కూడా మార్పు రాబోతున్నది. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇండియా కూటమి అనేది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న దానికి ఈ సంకేతాలు. మాకు సంపూర్ణంగా విశ్వాసం ఉన్నది. కాంగ్రెస్ అత్యధిక సీట్లు తెలంగాణలో గెలుస్తుంది. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ధన్యవాదాలు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో, ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రతి పౌరుడు ఎన్ని పనులు ఉన్నా బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఎన్నికల కమిషన్ చెప్పినట్టుగా భారత పౌరుడిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. ఈ సందర్భంగా ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజలందరూ తప్పకుండా విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యం రక్షించబడాలంటే మతతత్వానికో, ప్రాంతీయతత్వానికో, కులతత్వానికో లేకపోతే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా, పూర్తిగా స్వేచ్ఛగా మీ ఓటు హక్కును వినియోగించుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా ప్రజాస్వామ్యం నిలవాలంటే ఈ అఖండ భారతదేశం లోపల ఒక ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా అనేకమైనటువంటి అంశాలు మారుతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి పౌరుడు విధిగా ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా ఈ ప్రధానమైనటువంటి ఓటు వేసే బాధ్యతను మరవద్దు. ఇది మన హక్కు, ఇది మన గొంతు, మన స్వరం అని ఎన్నికల కమిషన్ చెప్తున్నట్టుగా అందరూ దయచేసి ఓటు హక్కుగా వినియోగించుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఓటు హక్కు ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన శక్తివంతమైన ఆయుధమని మంత్రి సురేఖ అన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకొని బాధ్యత కలిగిన పౌరులుగా నిలవాలన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల సాధనకై ప్రజలు తమ అమూల్యమైన ఓటును పూర్తి విచక్షణతో వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓకే మ్యామ్. భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పోలింగ్ బూత్ 111లో మా ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా మేము ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఈ పోలింగ్ బూత్ను మోడల్ పోలింగ్ బూత్గా సపరేట్గా డెకరేట్ చేసి మా కోసం చేయడం జరిగింది. మరి ట్రాన్స్ మహిళలకు ఓటు ఉంది, మేమందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఓటు ద్వారానే మనకు సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉందని ఉద్దేశంతోనే మేమందరం ఓటును వినియోగించుకున్నాం. మీరందరూ కూడా బాధ్యతగా భావించి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఈరోజు హాలిడే అని జాలిడేగా తీసుకోకుండా అందరూ పోలింగ్ బూత్ వరకు వచ్చి ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా మంతనిలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఓటర్ మొగ్గు చూపుతున్నారని, ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో 6 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని, 3 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుందని, ఓటర్ల సరళిని చూస్తే పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమాచారం పోలింగ్ అంతా కూడా మరొక మార్పు కోసం ఆలోచన చేసిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ చేయాలనే తపనతో ముందుకు నడుస్తుందని వారు భావిస్తూ ఉన్నారు. 3 నెలలు పూర్తి స్థాయిలో పరిపాలనా యంత్రాంగాన్ని, దాని తదుపరి ఎన్నికల కోడ్ సందర్భంలో పరిపాలన కొద్దిగా స్తబ్దత ఏర్పడ్డా తెలుసుకోబోతాను. ఆ క్రమంలో మా పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ గారు వారు మంత్రికి వచ్చారు. వారి ఓటును కూడా మంచిర్యాలలో ఉపయోగించుకొని ఈరోజు వారు అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా పెద్ద మెజారిటీతో మా కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారు కూడా గెలుపొందడం ఖాయం. ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య పరిరక్షణకై ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ కోరారు. ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది మనిషికి చాలా ప్రాముఖ్యమైంది. ఈ భారతదేశ సనాతన రాజ్యాంగాన్ని పరిరక్షించేది, రాజ్యాంగాల్ని చేసేటువంటి వ్యక్తులకు ఈరోజు ఓటు హక్కు ద్వారా ఎన్నుకునే అవకాశం కాబట్టి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కును ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాపాలనలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని, ప్రజలందరూ ఉదయం నుండి పోలింగ్ స్టేషన్ వద్ద ఓట్లు వేస్తున్నారని తెలిపారు. ప్రజాపాలనలో 5 గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఆలేరు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ పొద్దున 7 గంటల నుంచి సుమారు ఇప్పటికీ 30 బూతుల పైన తిరగడం జరిగింది. మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బారులు తీసి ఓటేయడానికి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేద్దామని చెప్పి మిగతా ఓటేయని వాళ్ళకు కూడా సమయం 6 గంటల దాకా ఉంది. మీరందరూ ఓటేయాలని విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా నేను దిగినటువంటి 36 బూతులలో మహిళలు పెద్ద ఎత్తున చైతన్యంగా ఈ సంతోషంగా వచ్చి లైన్లో నిలబడుతున్నారు. నేను ఏ రైతు అడిగినా మాకు మొన్ననే రైతు బంధు పడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం వచ్చింది, ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు మాకు రుణమాఫీ అవుతుంది, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ చేకూర్చుకేస్తున్నాం బిడ్డ అని చెప్పి నాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో మొన్న ఏదైతే అసెంబ్లీలో వచ్చినటువంటి 50,000 పైచిలుగా మెజారిటీ వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా ఏ గ్రామం పైన తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమైంది. 5 నెలల్లో ప్రజాపాలన అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ మంచి పరిపాలన అవుతుంది. మా బిడ్డ బీర్ల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మాకు వేగవంతంగా పనులు అవుతున్నాయి. కాబట్టి మేము మళ్ళీ ఎక్కువ మెజార్టీ ఇచ్చి కాంగ్రెస్ గెలిపిస్తామంటున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రతి ఓటరు కూడా ఇలా ఓటుకు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి శాసనసభ్యురాలు హనుమాన్ల యశస్విని రెడ్డి తొర్రూరులోని బూత్ నెంబర్ 258 ప్రాథమిక ఉన్నత పాఠశాల అంబేద్కర్ నగర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాలకుర్తి ప్రజలందరికీ నమస్కారం. నేను ఇందాకనే నా ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. మీరందరూ కూడా తప్పనిసరిగా అందరూ కూడా వినియోగించుకోవాలి ఓటు హక్కు. ఎందుకంటే ఎన్నికలు దేశ తలరాతని మార్చే ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలి. మరి అట్లనే ఈరోజు వాతావరణం కూడా అనుకూలించింది, అంత ఎండలు కూడా లేవు కాబట్టి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఎక్కడ వినియోగించుకోరు మేడం? 258 బూత్ ఇక్కడ. ఎంత మేడం పోలింగ్ బూత్ ఎంత? 258. కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో శ్రియా వొకేషనల్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ హక్కు వినియోగించుకున్నారు. ఈరోజు పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ క్రిస్టియన్ కాలనీలో నా ఓటు నేను వేయడం జరిగింది. కరీంనగర్ పుర ప్రముఖులకు, కరీంనగర్ ప్రజలకు కూడా ఒకటే కోరుతున్నాను, తప్పక మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీ ఓటు హక్కును వినియోగిస్తేనే రేపు మీకు పనిచేసే నాయకుని ఎన్నిక చేసే అవకాశం దొరుకుతుంది. ఈ దేశం సన్మార్గంలో మనం నడవాలన్నా, ఈ దేశ అభివృద్ధి కావాలన్నా, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నా ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి, అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్క తప్పక మీ ఇష్టానుసారంగా ఆత్మసాక్షిగా ఓటేయండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరాపేట నెహ్రూ నగర్ 165 పోలింగ్ బూత్ లో ఏపీఓ విధులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణ అనే ఉద్యోగి హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందారు. కొత్తగూడెం జిల్లా పరిషత్లో సీనియర్ అసిస్టెంట్ గా ఉన్న శ్రీకృష్ణ ఎన్నికల డ్యూటీలో భాగంగా అసోరాపేట 165 పోలింగ్ బూత్ లో ఏపీఓ విధులు నిర్వహిస్తూ ఛాతీ నొప్పితో పడిపోగా హుటాహుట్న అసోరాపేట సామాజిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినప్పటికీ శ్రీకృష్ణ మృతి చెందారు. బూత్ నెంబర్ 165 ఆఫీసర్ శ్రీకృష్ణ గారు చెస్ట్ పెయిన్ అనే కంప్లైంట్తో హాస్పిటల్ రావడం జరిగింది.
దానికి రిలేటెడ్ చెస్ట్ పెయిన్ రిలేటెడ్ ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ సడన్గా అన్కాన్షియస్ అవ్వడం, మనం సిపిఆర్ చేయడం, ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటా క్రమంలో ఎంత రిపీటెడ్ సిపిఆర్స్ చేసినా కానీ యూజ్ లేకుండా అయిపోయిండే. ఆ ట్రీట్మెంట్ చేసే క్రమంలోనే ఆయన కంప్లీట్ కొలాప్స్ అవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ కాలనీ రమ్య గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన ఆదర్శ మహిళా పోలింగ్ కేంద్రాన్ని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి పరిశీలించారు. కుకట్పల్లిలో ఉన్నామన్న రెండో పోలింగ్ స్టేషన్ బాజ్పల్లిలో ఒకటి బాజ్పల్లిలో ఒకటి తీసుకొని వస్తాం. ఇది అయిపోయిందాడు బాజ్పల్లికి వచ్చిందా నేను అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఈరోజు మంచి వాతావరణం బాగుంది కాబట్టి చాలా మంచిగా అందరూ ఓటింగ్ శాతం బాగానే ఉంది. 9.5 అయింది ఇప్పటికీ. కాబట్టి ముఖ్యంగా నేను మహిళలు కోరుకున్న అందరూ మహిళలు వచ్చి బయటకు వచ్చి తొందరగా మంచి కూల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓట్లు వేసుకుని వెళ్ళిపోవాలని యూత్ కూడా ఆఫ్టర్నూన్ టైం వచ్చి మీరు కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ చాలా బాగా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా గతంలో అసెంబ్లీ ఎలక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి మంచి మెజార్టీ మంచి ఓటింగ్ శాతం బాగుంది కాంగ్రెస్. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముద్రాస్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన ఈసీకి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా కూడా మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలని చెప్పి అన్ని ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటారు. ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు. ఈసీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంచి ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మెదక్ పార్లమెంటు పరిధిలో అందరూ కూడా కాంగ్రెస్ను దీవిస్తారు. ప్రజలందరూ కూడా మా ప్రజాపక్షంలో నిలబడతాం, అందరం కూడా అధికార పార్టీకి సపోర్ట్ ఉంటామని చెప్పి ప్రజలందరూ కూడా దీవిస్తారు. ఇంకా కూడా ఈ సరళి ఇప్పటిదాకా కూడా కాంగ్రెస్కు చాలా ఓట్లు పడ్డాయి. దాని తర్వాత కూడా ఇంకా సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో వేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ప్రజలందరూ కూడా సాయంత్రం వరకు 6 గంటల వరకు ఎక్కువ శాతం పోలింగ్ చేయాలని చెప్పి థ్యాంక్ యూ. ఓటు హక్కు అనేది అతి ముఖ్యమైన, అతి ప్రాధాన్యమైన అంశం. ఇవాళ ఓటు హక్కు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా లోక్సభకి ఇవాళ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. నేను అందరి ఓటర్లకి మనవి, మన ఓటు హక్కే మన ఆయుధం. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం, ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం, ప్రభుత్వంచే పనులు చేయించుకోవడం, ప్రజా సమస్యల పరిష్కారం చేసుకోవడానికి ఓటు అందరూ కూడా వినియోగించుకోవాలనేది ఒకటి. ఓటు పూర్తి స్థాయిలో పర్సెంటేజ్ ఓటు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం, ఓటు కూడా సమయం దాన్ని చక్కగా వినియోగించుకోవాలని మన ఒక ప్రార్థన రెండు చేస్తాం. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం శ్రీరామపురం గ్రామ పంచాయతీలో ఎలక్షన్ కమిషన్ ఓటును వినియోగించుకోవడానికి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ స్టేషన్ వద్ద మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. పంచాయతీలలో 1500 ఓట్లు ఉండగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోవాలని తెలియజేసింది. సిఆర్పీఎఫ్ అలాగే పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టింది. పర్లేదా అంటే మీరు బ్యాక్ మల్టీజోన్ 1 ఐజీ రంగనాథ్ మెదక్ జిల్లా నరసాపూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మెదక్ జిల్లాలో ఎస్పీ డాక్టర్ బాలస్వామి ఐపీఎస్ జిల్లాలో పోలింగ్ బూత్లను పరిశీలించి చేశారు. తూఫ్రాన్ మండల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తమ సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు. విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు. పార్లమెంట్ కాన్ఫరెన్స్ పరిధిలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుందని తెలిపారు.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు సాధారణ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో దాదాపు 770 పోలింగ్ స్టేషన్స్లో ఇప్పటి వరకు కూడా ప్రశాంతంగా జరుగుతుంది. దీనికి ప్రశాంతంగా నిర్వహించడం కోసం పోలీసుల తరఫున పటిష్ట పనులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకే నాకు ఎటువంటి సంఘటనలు రిపోర్ట్ కాలేదు. అలాంటివి ఏమైనా రిపోర్ట్ అయితే దాన్ని కూడా చేయాలి. పోలింగ్ స్టేషన్ ఎన్ని? మెదక్ జిల్లాలో టోటల్ 770 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 530 లొకేషన్. బందోబస్తు ఎంతమంది? ఈ పొజిషన్స్కి బందోబస్తు 16 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు. ఇప్పటివరకు ఎంతవరకు 770 పోలింగ్ స్టేషన్స్లో సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఈ 770 పోలింగ్ స్టేషన్స్లో బందోబస్తు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా చేయడం జరిగింది. ఇందుకోసం 16 మంది. పటాన్చెరు నియోజకవర్గం ఆర్సీపురం పట్టణంలో పరిధి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ ఘనీ ఖదీల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు ముదిరాజును గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ హయాంలో పరిశ్రమలు వచ్చాయని, పేద ప్రజలకు న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. 13వ తారీఖు జరగబోయే ఎన్నికలకు మన కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గారికి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాము. మనము మన దేశ భవిష్యత్తు గురించి, మన దేశం బాగుపడాలి, కాంగ్రెస్ పార్టీ మన దేశానికి రావాలి. నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్లకు చెప్పాలి. 10 సంవత్సరాల లోపల వీళ్ళు దేశానికి అమ్ముకున్నారంతా. 70 సంవత్సరాల నుంచి సంపాదించిన సింపతి, మన దేశం యొక్క సింపతిని అమ్ముకున్న అమిత్ షా మోదీకి చెప్పి ఈసారి ఎట్లయినా మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలిపించాలని అందరితో కోరుతూ, హిందూ, ముస్లిం, సిక్, ఈసాయి ఆపస్ మే భాయి భాయి అందరూ కలిసి భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కోరుచున్నాను. ఈ అవకాశాన్ని గెలిపించి మనము మంచిగా మన దేశం గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ముందుకు వెళ్ళాలని कांग्रेस पार्टी कांग्रेस पार्टी को जिताओ, देश को बचाओ, कांग्रेस बचाना है। लिहाजा हम सब मिलकर के जो है कांग्रेस के पार्टी के में हक में वोट देना। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। पार्लमेंट एलेक्शन लो मन मेदक पार्लमेंट नुंची नीलम मधु मुदिराज गारिकी मुख्य मन बड़ुगु बलहीन वर्गाల बिड्ड ఒక బీసీ బిడ్డకు మన సోనియమ్మ కానీ, మన మల్లికార్జున్ ఖర్గే కానీ, మన రేవంత్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చారు. ఆ బలుగు బలహీన బిడ్డని మనం 1 లక్ష మెజార్టీతోని గెలిపిస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మనం మాట ఇచ్చినాం, హామీ ఇచ్చినాము. నిన్న కూడా జరగబోయే పటంచెరులో సీఎం రోడ్ షోలో కూడా మనం ఒక వాగ్దానం చేసినాము. ఆ మాట మీదకు మనమందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాను. సీరియల్ నంబర్ 1 మీద నీలం మధు హస్తం గుర్తుకు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి 1 లక్ష మెజార్టీతోని నీలం మధు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఈ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో ఇండియా కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న మంత్రి దామోదర రాజనరసింహ. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకోవాలన్న మంత్రి కొండా సురేఖ. ఆరు గ్యారంటీల పథకాలతో ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారన్న మంత్రి శ్రీధర్ బాబు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.